నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నరేష్. ఈరోజు మనతో పాటు ప్రముఖ రాజకీయ సినీ న్యాయ నిపుణులు కె రాజేష్ కుమార్ గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం. రాష్ట్రంలో ఏదైనా హాట్ టాపిక్ ఉందంటే అది బిగ్ బాస్. బిగ్ బాస్ అయిపోయింది కదా, ఇంకా ఏంటంటే స్వప్న చౌదరి అనే మహిళ తను గతంలో మోసపోయాను, 10 లక్షలు రాజు అనే వ్యక్తికి ఇచ్చాను, నాకు ఇస్తా అని చెప్పి ఆఫర్ ఇస్తా అని ఆయన తీసుకున్నారు అని చెప్పి అది బాగా రచ్చ జరుగుతుందన్న. మీరు డీల్ చేస్తున్నారు సార్ దగ్గర నుంచి. అసలు ఏం జరిగింది స్వప్న చౌదరి విషయంలో? స్వప్న చౌదరి విషయంలో యాక్చువల్గా బిగ్ బాస్ ఆస్పిరెంట్ అండి స్వప్న చౌదరి. తమటి రాజు అనే పర్సన్ ఓకే బిగ్ బాస్ 6 మేనేజర్గా చేసి 7 కూడా ఆయనే చేస్తారని బయట పుకాలు సృష్టించారు. సో అట్లాంటి వ్యక్తిని నమ్మి, అంటే స్వప్న చౌదరి అనే అమ్మాయి ఆల్రెడీ హీరోయిన్ 4-5 మూవీస్లో చేశారు, సంథింగ్ వాట్ ఎవర్ మేబీ. సో దీంట్లో బిగ్ బాస్లో బ్యాక్ సైడ్ నుంచి ఎంటర్ అయ్యాలన్న ఆలోచన కాదు, కానీ ఆమె సెలెక్ట్ అయిందని చెప్పి, నువ్వు సెలెక్ట్ అయ్యావు చౌదరి, నువ్వు సెలెక్ట్ అయ్యావు, కాస్ట్యూమ్స్కి పిఆర్కి డబ్బులు కావాలి, ఒక 5 లక్షలు ఖర్చు అవుతాయి అంటే ఈమె సంతోషంగా, అంటే ఎవరు సెలెక్ట్ అయినా అంటే ఎంత ఎంతూజియాజం ఉంటుంది, ఆ ఛాన్స్ మిస్ చేసుకోవద్దు. ఈమె సెలక్షన్స్ కి వెళ్ళిందంటారా సార్? సెలక్షన్స్ అన్ని త్రూ ప్రాపర్ ఛానల్ వెళ్ళింది. ఓకే, వెళ్ళినాక ఇక్కడ ఏమైందంటే సెలక్షన్ అయ్యారు అని అనుకొని ఈమె డబ్బులు పే చేసింది. దాని తర్వాత వైల్డ్ కార్డ్ ఏంటి అన్నారు, అసలు దాని తర్వాత అసలు ఫేక్, అసలు ఇది సెలక్షన్ కాలేదు, నన్ను మోసం చేశాడు అని తర్వాత రియలైజ్ అయ్యి అతనితోటి ఒక బాండ్ చెక్ ఇప్పించుకుంది. ఓకే, నేను డబ్బులు తీసుకున్నాను, నన్ను చీట్ చేసినవరా, ఈ డబ్బులు డిసెంబర్ మంత్ లోపు ఇస్తాము, అంతవరకు మీడియా వరకు వెళ్ళొద్దు అని వాడు అదేంటిది బాండ్ పేపర్ మీద రాపించుకుండు. అంటే ఏంటిది ఏమని, ఇక్కడ నేను కానీ మీడియాకి అసలు వెళ్ళొద్దు ఎక్కడికి, ఒకవేళ వెళ్తే కూడా నేను ఇది చెల్లదు అని అప్ టు దట్ వ్యాలిడ్ అప్ టు డిసెంబర్ 2023. బట్ షీ కేమ్ ఇన్ టు లైన్ లైట్ ఇన్ ద మంత్ ఆఫ్ జనవరి 2024 ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద కాంట్రాక్ట్ పీరియడ్. ఏదైతే మ్యూచువల్ MOU అనుకుంటున్నారో వాట్ ఎవర్ మే బి ఎగ్జిక్యూటెడ్ ఆన్ ద బాండ్ పేపర్, ఇండియన్ ఎగ్జిక్యూటివ్ బాండ్ పేపర్ కాబట్టి నాన్ జ్యుడిషియల్ బాండ్ పేపర్ అది. ఓకే, ఆఫ్టర్ డేట్ ఆఫ్ అంటే ఫైనల్ డేట్ ఆఫ్ షీ కేమ్ టు ద మీడియా అండ్ షీ ఎక్స్ప్లెయిన్. సో పల్లవి ప్రశాంత్ కేసు విన్ అయినాము, సో పాజిటివ్ ఒపీనియన్ తోటి ఆమె కూడా న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో షీ అప్రోచ్ మై ఆఫీస్. Then I explained, then why you people are fighting, why again issue on Big Boss 7 already it is under some issue in social media or limelight media. You people both settle it one time and I approach through reconciliation and arbitration. మాకు ఒక పవర్ ఉంటుంది, అంటే ఒక క్లాజ్ ఉంటుంది, ఒక ఆప్షన్ ఉంటుంది. ఆర్బిట్రేషన్ ఏదున్నా కోర్టు కాకుండా ఏదైనా కూర్చొని ఇప్పుడు భార్య భర్తల సంసారం ఎందుకు కోర్టుకు మా సంసారం చేసుకోండి, రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ ఎందుకు కలిసిపోండి, పిల్లలు ఉన్నారు అని మాకు చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాని కాన్సిక్వెన్సెస్ మనకు తెలుసు కాబట్టి. తమటి రాజు కూడా నేను కాల్ చేసి చెప్పిన యాక్చువల్గా, ఇప్పుడు రాజుభాయ్ ఇప్పుడు ఇద్దరు మూవీ ఇండస్ట్రీలో ఉన్నారు, ఎందుకు పంచాయితీ, నువ్వు ఎట్లాగో ఇస్తాను కదా డబ్బులు, ఇప్పుడు సరే డిసెంబర్ అయిపోయింది, ఒక 10 రోజులు ఎక్స్ట్రా తీసుకో, 1 వీక్ తీసుకో, కానీ క్లోజ్ చేసి వస్తే రేపు అన్నట్టు రేపు అని సంసారం పద్ధతి కాదు అంటే. లేదు ఆమె ఇప్పుడు నేను ఇంట్రెస్ట్ ఇయ్యను, నేను 1 లక్ష ఇస్తా, కొంచెం ఇస్తా, అది ఇస్తా, మళ్ళీ 3 నెలలకి ఇస్తా, ప్లస్ ఆమె కండిషన్స్, ఆమె వీడియో చేయాలి, ఇది చేయాలి కండిషన్స్, సారీ చెప్పాలి అంటే ఎవడు సారీ చెప్తాడు, ఏంది సారీ చెప్తాడు, డబ్బులు తీసుకోవడం తప్పు. ఓకే, నేను నీకు ఆప్షన్ ఇస్తున్నా, క్లోజ్ చేసుకో, ఎందుకు క్రిమినల్ కేసు అనవసరంగా, చీటింగ్ కేసు, సివిల్ కేసు, వాట్ ఎవర్ ఇట్ మేబీ అంటే. లాస్ట్కు లేదు సార్ ఇంకా మీరు ముందుకు వెళ్ళిపోండి అన్నారు. ముందుకు వెళ్ళిపోండి, ఎల్లో సిగ్నల్ ఇచ్చిండు. ఎల్లో సిగ్నల్ నేను గ్రీన్ సిగ్నల్ చేసిన ఇమ్మీడియట్ 24 అవర్స్లో. జూబ్లీస్కి వెళ్ళి క్లయింట్ని పంపించిన, కంప్లైంట్ అంతా రాసి, సో దాంట్లో చీటింగ్ చేసిందని క్లియర్గా వెళ్ళిపోయింది కాబట్టి విట్నెస్ వచ్చేసి ఎవిడెన్స్ వచ్చేసి బాండ్ ప్లస్ చెక్ 2 ఉన్నాయి. సో దాంట్లో మనకు 420-406 ఐపీసీ పెట్టిండు. 406 వచ్చేసి క్రిమినల్ ఇంటిమిడేషన్, 420 వచ్చేసి చీటింగ్. దీంట్లో 7 years 3 years పనిషబుల్ అఫెన్సెస్ ఉన్నాయి. అరెస్ట్ చేయాలి వద్దని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ డిస్కషన్ పవర్. ఇది జరిగిన స్టోరీ. ఓకే, సో ఈరోజు మీరు పెట్టినటువంటి ప్రెస్ మీట్ కానీ ఆ తర్వాత తమాడి రాజు అనే వ్యక్తి మీరు కలిసినప్పుడు ఆయనకి మీకు ఏమనిపించిందండి? మీరు చెప్పే ప్రయత్నం చేశారు క్లోజ్ చేసుకోమని. తమాడి రాజు నేను కలవలే, ఆయనను ఓన్లీ కాల్ అని మాట్లాడడం జరిగింది, నార్మల్ కాల్, నాట్ ఈవెన్ వాట్సాప్ కాల్. ఓకే, అప్పుడు అతను లాస్ట్కి వచ్చేసి మీరు చేసేసుకోండి, FIR చేసుకోండి, క్రిమినల్గా అంటే మీరు మీ ప్రాసెస్లో వెళ్ళండి అంటే, మామూలుగా జనరల్గా దీన్ని చెక్ ఇచ్చాడు కాబట్టి మామూలుగా సివిల్ కేసు పెట్టే ఆలోచనలు ఉంటాయి. బట్ మనం ఒక స్టెప్ ఎక్కువ ఆలోచిస్తున్నాం కాబట్టి
ఫస్ట్ క్రిమినల్ క్లోజ్ చేసి దెన్ వీల్ ఎంటర్ ఇంటూ సివిల్. క్రిమినల్ ఏంటంటే భయపడతారు, ఇప్పుడు వాడు చేసిన తప్పు. ఐఎమ్ నాట్ ఓన్లీ థింకింగ్ ఫ్రమ్ ద చెక్ బౌన్స్ యాంగిల్, ఐఎమ్ ఆల్సో థింకింగ్ ఫ్రమ్ ద ఉమెన్ side also, what happened exactly and how the especially new actors in Krishnanagar, how they are feeling, especially యాంగిల్ ఆలోచించి ఈవెన్ చీటింగ్ యాంగిల్ కూడా ఇన్వాల్వ్ ఉంది, క్రిమినల్ కేసు కూడా పెట్టొచ్చు అనే ఉద్దేశంతో నేను స్వప్న చౌదరికి సజెషన్ చేశాను. అసలు ఈ సజెషన్ చాలా మంది అడ్వకేట్స్ దగ్గరికి వెళ్ళాం సార్, ఈ ఇష్యూ చాలా మంది అసలు ఈ యాంగిల్ ఎవరు చెప్పలే, చెక్ బౌన్స్ కేసు వేయాలి అని చాలామంది ఆమె కూడా షాక్ గురవడం జరిగింది. సో ఫైనల్లీ మనం రాసే కంప్లైంట్ బట్టి ఏదైనా క్రిమినల్ కేసు పెట్టాలా లేదనేది పోలీస్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. మన కంప్లైంట్ జరిగిన దాంతో యథార్థ సంఘటనలతో మనం రాసిచ్చాము. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వాళ్ళు పాజిటివ్గా రియాక్ట్ అయ్యి మన దగ్గర స్టఫ్ ఎవిడెన్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేసిండు. 406, 420, 420 సెక్షన్స్ పెట్టారు. ఓకే, ముఖ్యంగా ఈ తమ్మడి రాజు అనే వ్యక్తికి అన్నపూర్ణ లేదా బిగ్ బాస్ ఏం సంబంధం ఉంది సార్? ఇప్పుడు అంటే మాకు వచ్చిన ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ ప్రకారం అవుట్ సైడ్ థర్డ్ పార్టీ సోర్సెస్ బట్టి 6కి ఆల్రెడీ చేస్తాడు మేనేజర్గా. ఓకే, సో సమ్ రిలేషన్స్ హ్యాస్ విత్ బిగ్ బాస్ అన్నపూర్ణ స్టూడియోస్, వాట్ ఎవర్ ఇట్ మే బి. 7కి కూడా మామూలుగా ఇప్పుడు 6లో పనిచేస్తాడు అంటే 7కి ఎవరైనా పనిచేస్తారు అనుకుంటారు. సో ఇక్కడ బయట తెలంగాణలో మోసపోయారు అంతే. ఇప్పుడు పిఆర్కి కాస్ట్యూమ్స్కి డబ్బులు ఇవ్వడానికి మోసపోయారు. కానీ నేను కూడా చాలాసార్లు విన్నాను, బిగ్ బాస్లోకి వెళ్ళాలంటే కొన్ని మేనేజ్ చేస్తే సరిపోతుంది, పిఆర్ని కానీ లేదా అందులో ఉన్నటువంటి మీరు అన్నట్టు మేనేజర్ తమ్మడి రాజు లాంటి వాళ్ళని మేనేజ్ చేస్తూ ఉంటారు కొంతమంది ఇండస్ట్రీ వాళ్ళు, యాంకర్స్, లేకపోతే ఒక మంచి పేరు వచ్చిన తర్వాత మళ్ళీ ఆపర్చునిటీస్ లేకపోతే మళ్ళీ ఫామ్లోకి రావాలని బిగ్ బాస్ ఒక మంచి ప్లాట్ఫామ్గా చూస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా పిఆర్ ద్వారా కొన్ని కాంటాక్ట్స్ ఉంటాయి, అట్లా వెళ్తారని చెప్పి వింటుంటాం సార్, నిజమేనా? గుడ్ క్వశ్చన్. Pallavi Prashant came from the middle class background. Then how much he had, can you expect? ఓకే, ఎంత ఇచ్చారు పల్లవి ప్రశాంత్ వేరు సార్. ఇక్కడ ఎట్లా చూస్తామంటే నా అభిప్రాయం ఏంటంటే పల్లవి ప్రశాంత్ అంటే యూట్యూబ్లో ఉన్నటువంటి వ్యూస్, మనకు బ్యాంకాక్ పిల్ల కూడా వెళ్తుంది బిగ్ బాస్లో, కానీ మీరు ఆ మధ్య చూసిండొచ్చు. ఆమెకు విపరీతమైనటువంటి వ్యూవర్షిప్, ఫాలోయింగ్, సబ్స్క్రిప్షన్ పక్క పెడితే విపరీతమైన వ్యూవర్షిప్ యూట్యూబ్లో చూస్తుంది. అలాగే పల్లవి ప్రశాంత్ కూడా విపరీతమైన వ్యూవర్షిప్ ఉంటుంది యూట్యూబ్లో. సో వాళ్ళందరినీ బుల్లి దగ్గరకు అంటే ఫ్యామిలీ లేడీస్ దగ్గరికి తీసుకురావడానికి వాళ్ళని తీసుకుండొచ్చు అనుకుంటున్నారు. మీరు అన్న దాని ప్రకారం దేర్ మైట్ బి సమ్ స్పెక్యులేషన్స్, ఊహగా ఉండొచ్చు, బట్ హియర్ ఇన్ ఎవిడెన్స్ ప్రెజెన్స్. ఇప్పుడు నేను ఎట్లా మాట్లాడాలంటే ఒక పోలీస్ ఆఫీసర్ కానీ ఒక కౌన్సిల్ కానీ ఎట్లా మాట్లాడాలంటే ఏదైనా ఎవిడెన్స్ బేస్ చేసుకుని మాట్లాడు. ఇప్పుడు ఊహాగానాలు మస్తు వస్తాయి. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో కానీ పొలిటికల్ ఇండస్ట్రీలో వాడు ఈ పార్టీలు జంప్ అవుతుండు, ఈ పొద్దుగా లేస్తే ఆ పార్టీ ఈ పార్టీ, ఊహాగానాలతో అదేంటిది మాట్లాడి టైం వేస్ట్ చేసే పరిస్థితి మనది కాదు. ఓన్లీ బేస్డ్ ఆన్ ఎవిడెన్స్ ఐఎమ్ టాకింగ్. ఓకే, ఇక్కడైతే బిగ్ బాస్ అని ప్రజెంట్ వర్డ్ అది అక్కడ బాండ్లో కాంట్రాక్ట్లో రాశాడు. సో హీ బ్రీచ్ ద కాంట్రాక్ట్ అండ్ హీ హాస్ పనిషబుల్ యాజ్ పర్ ద 406 IPC. సో మీరు ఇలాంటి కేసులో గతంలో ఆయన ఇలాంటివి ఎవరన్నా చాలా చెప్తున్నాను కదా, లోపలికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారా ఆయన ద్వారా? ఆయనని పక్కకు పెట్టండి, బట్ మూవీ ఇండస్ట్రీలో, పొలిటికల్ ఇండస్ట్రీలో ఒక టికెట్ కోసం, ఎమ్మెల్యే టికెట్ కోసం పొలాలు అమ్ముకున్న రోజులు ఉన్నాయి. జెడ్పీటీసీ, ఎంపీటీసీ కోసం, ఎంపీపీ టికెట్ల కోసం పొలాలు అమ్ముకున్నారు. ప్లస్ మూవీ ఇండస్ట్రీలో ఆర్టిస్టులు, యాక్టర్కి కానీ ప్రొడ్యూసర్కి, డైరెక్టర్కి కావాలంటే 10 లక్షలు ఇన్వెస్ట్ చేయి, 20 లక్షలు ఇన్వెస్ట్ చేయి అంటే పూల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ హీ విల్ గ్యాదర్ అనమాట. ఇప్పుడు సపోజ్ ఒక 1 crore కావాలి, ఇప్పుడు నువ్వు ఒక ఏ అనే పర్సన్ ఒక ప్రొడ్యూసర్, ఒక 1 crore రావాలి, 10 మంది నుంచి 10 లక్షలు ఇస్తే వాడు ప్రొడ్యూసర్. పైసలు వాడిని సొమ్మొక్కుంది, సోకొక్కుంది. సినిమా సక్సెస్ అయితే వాడి డబ్బులు వానికి వస్తాయి, లేకపోతే నష్టం. అంటే ఇలాంటి మభ్యతర పెట్టే మిడిల్ అదేంటిది ఇప్పుడు బ్రోకర్షిప్ ఉంది కదా, ఎస్పెషల్లీ మధ్యవర్తుల ద్వారా చాలా అంటే ఇది నెగిటివ్ అయిపోతుంది యాక్చువల్లీ. ఇప్పుడు మన ఇండస్ట్రీ గ్రో కావడానికి ఇప్పుడు ఇంతకుముందు మనం 4-5 years ముందు కూడా ఇండస్ట్రీలో చాలా కాస్టింగ్ కౌచ్ కానీ డబ్బులు ఇచ్చేయడానికి ఇంకా చాలామంది యాక్ట్రెస్ ఇప్పుడు పేర్లు అనవసరము, హూ ఆర్ సెటిల్ ఇన్ చెన్నై రైట్ నౌ, మీకు అర్థమైంది ఇష్యూ. సో వాళ్ళందరూ కూడా మన తెలుగు ఇండస్ట్రీలో చాలా కామెంట్స్ చేశారు. సో ఇవన్నీ పోవాలి అంటే ఈ మిడిల్ క్లాస్ మధ్యవర్తులు పోవాలి, దళారులు పోవాలి, దళారుల వ్యవస్థ పోవాలి. ఇప్పుడు మామూలుగా నేను చాలా రోజుల నుంచి మొత్తుకుంటూనే ఉన్నాను, ఈ సినిమా ఆటోగ్రఫీ ఇండస్ట్రీలో ఓన్లీ ఒక 4-5 సింగిల్ డిజిట్ ఫ్యామిలీస్ రన్ చేస్తున్నాయి ఫర్ ద పాస్ట్ 50 years. యూ మైట్ అబ్జర్వ్ ఇట్. ఓకే, బట్ దెన్ యూ పీపుల్ ఆర్ రూలింగ్ థింగ్స్ అంటే యూ పీపుల్ ఆర్ రిజర్వ్డ్. You people are reserved the seats for hero and heroines. Then the other middle class, upper middle class people will only settle at the character artist, not at the topmost level.
ఓకే, ఇక్కడ నేను ఏమంటున్నానంటే టాప్ మోస్ట్కి వెళ్ళాలంటే ఈవెన్ యూ అంటే ఇప్పుడు యాజ్ పర్ ద 14 ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఈక్వాలిటీ అందరికి ఈక్వల్గానే ఉండాలి. ఇప్పుడు నువ్వు ఆ టాప్ మోస్ట్ క్లాసెస్ ఫ్యామిలీస్లో నువ్వు వాడిని మనమని తెచ్చిన 12 ఏళ్ళకే హీరోగా మనం యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది, 16 ఏళ్ళకి హీరో యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది, 14 ఏళ్ళకే న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో వాళ్ళ ఫోటోలు పడితే దెన్ షీ విల్ బికమ్ ఎ హీరోయిన్. ఐఎమ్ టెల్లింగ్, ఐ డోంట్ వాంట్ టు రివీల్ ద నేమ్స్, బట్ అలాంటి ఆస్పిరెంట్స్ ఇప్పుడు ఒక హీరో కూతురు హీరోయిన్ కొడుకు హీరో అంతే. అంటే వాళ్ళనే మనం లైఫ్ లాంగ్ అంటే మనం యాక్సెప్ట్ మన పాస్ట్ జనరేషన్ యాక్సెప్ట్ చేసిండు, మనం యాక్సెప్ట్ చేస్తున్నాం, నెక్స్ట్ ప్రజెంట్ అప్కమింగ్ జనరేషన్స్ కూడా యాక్సెప్ట్ చేయాలా. అది ఇప్పుడు ఎంతమంది ఆస్పిరెంట్స్ రూరల్లో కానీ టౌన్లో కానీ బడుగు బలహీన వర్గాల నుంచి హీరో కావాలి, హీరోయిన్ కావాలి, ఒక ఎమ్మెల్యే కావాలి, ఎంపీ కావాలి అని చాలా ఆస్పిరెంట్స్ వస్తున్నారు. సో ఎప్పుడైతే ఇవే ఈక్వల్గా ఉంది అంటే అందరికీ వస్తుంది. ఈక్వల్గా రాకుండా ఈ మధ్యవర్తులు అనేది ఇలాంటి డ్రామాలు ఆడుతున్నారు. ఎప్పుడైతే ఇలాంటి డ్రామాలు బంద్ అవుతాయో దెన్ అంటే ఏంటిది కరెక్ట్గా ఇంకా టాలెంట్స్ ఇప్పుడు మనకు ఆస్కార్ ఎన్ని వచ్చినాయండి ఇట్లాంటి సంసారాలు చేయబట్టే ఇండియన్ సినిమాకి కానీ తెలుగు టాలీవుడ్కి కానీ కాలీవుడ్కి కానీ ఎన్ని ఆస్కార్స్ వచ్చినాయండి కంపేర్ టు చైనా, కంపేర్ టు యూఎస్ఏ, కంపేర్ టు యూరోపియన్ మూవీస్లో ఎన్ని ఆస్కార్స్ వచ్చినాయి. ఇవన్నీ ఉందంటే దెన్ హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ ఆస్కార్? మనకి ఎప్పుడో 10 సంవత్సరాలకు ఒకసారి స్లమ్ డాగ్ మిలియన్స్కి వచ్చింది, మళ్ళీ మొన్న RRR అంటే 10 yearsకి ఒక ఆస్కారా? అంటే ఈ రంగం అనేది స్పోర్ట్స్లో, మూవీలో, పొలిటికల్లో ఈ ఈక్వాలిటీ వాట్ ఎవర్ వీ రోట్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ 14 ప్రకారం ఎప్పుడైతే ఈక్వల్గా ఉందో దెన్ యూ విల్ ఎక్స్పెక్ట్ నియర్లీ 10 ఆస్కార్స్ పర్ ఇయర్. సింపుల్. హౌ మెనీ నోబెల్ ప్రైజెస్ వీ గాట్, హౌ మెనీ ఆస్కార్స్ వీ గాట్, హౌ మెనీ అదేంటిది ఇప్పుడు అంటే పొలిటికల్లో ఎంత బడుగు బలహీన నుంచి ఉన్నోడు కోటీశ్వరుడు పొలిటికల్ అవుతున్నాడు. బరలకు అయిందా? కాలే. పాపులారిటీ వచ్చింది, లైక్లు కొట్టినోడు అంత ఓట్లు వేసిందా? దెన్ ఓట్ హ్యాస్ సంథింగ్ ఎక్స్పెక్టెడ్ ఇన్ ఇండియన్ సొసైటీ. సో ఇవన్నీ పోతేనే మా ఫైట్ కూడా ఇదే. బడుగు బలహీన వర్గాలు పొలిటిక్స్కి రావాలి, సినిమాటోగ్రఫీకి రావాలి, స్పోర్ట్స్కి రావాలి. ఎన్ని ఒలింపిక్స్ మెడల్స్ వస్తున్నాయి మనకు?